హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కంప్యూటర్. సో ఈ రోజు అయితే మనం బెన్క్యూ నుంచి స్క్రీన్ బార్ హాలో 2 అనే ప్రోడక్ట్ ని అయితే అన్బాక్స్ చేసి దాని రివ్యూ అయితే చూద్దాం అనుకుంటున్నా. సో దీంతో పాటు మీకు స్క్రీన్ బార్ అంటే ఏంటో కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అవన్నీ అయితే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా ఓపెన్ చేసేద్దాం గైస్, మన స్క్రీన్ బార్ హాలో 2 ఫ్రమ్ బెన్క్యూ. దీంట్లో అయితే ఇంకో బాక్స్ ఉంది. సో ఫస్ట్ ఈ బాక్స్ తీసుకుందాం. అండ్ సో ఇక్కడైతే మనకి బెన్క్యూ స్క్రీన్ బార్ హాలో 2 అండ్ డిజైన్ ఫర్ మానిటర్ వర్క్ స్పేస్ అనేది ఉంది. సో దీని ఇమాజినరీ ఇమేజ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూసేద్దాం గైస్. సో ఫస్ట్ అయితే మనకి ఒక డీటెయిల్ స్క్రిప్ట్ ఇచ్చారు, చదువుకో. సో ఇంకా బాక్స్లో వచ్చిన ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఏదో బాక్స్ ఉంది, బాక్స్లో బాక్స్ మళ్ళీ. సో దీంట్లో ఏమున్నాయో చూద్దాం. సో ఈ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మనకైతే ఒక చిన్న అడాప్టర్ ఉంది అండ్ దీనికి వచ్చేసి టైప్ సి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ మౌంట్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా ఇచ్చాడు. సో ఈ స్టిక్కర్ తీసేసి మనం అయితే మౌంట్ చేసుకోవచ్చు. అండ్ చూడడానికి అయితే ప్రోడక్ట్ కూడా బాగుంది గైస్. సౌండ్ కూడా హార్డ్ ప్లాస్టిక్. సో నెక్స్ట్ వచ్చేసి మన లైట్ని కంట్రోల్ చేసుకోవడానికి వైర్లెస్ డైల్ కూడా ఇచ్చారు గైస్. అండ్ మీకు అన్ని సెటప్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ మన ప్రోడక్ట్ని అయితే తీసేద్దాం. మన లైట్ చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది గైస్. అండ్ వెయిట్ కూడా కొంచెం ఉంది. దీని యాంగిల్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇచ్చిన వైర్ వచ్చేసి మనకి టైప్ సి ఇచ్చారు గైస్. సో దీని కనెక్షన్ మన అడాప్టర్కి పెట్టేసుకొని వైర్లెస్ దాంతో చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు యాంగిల్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఐదర్ మీ మానిటర్ పెద్దదైనా అవని ఆర్ చిన్నదైనా అవని. సో ఇదైతే అన్ని మానిటర్స్కి సెట్ అయ్యేంత వరకు ఇచ్చారు గైస్. సో ఇబ్బంది ఏం లేదు. సో అంతే గైస్, మనం మొత్తం ప్రొడక్ట్స్ అయితే బయటికి తీసాం. అండ్ మన ప్రొడక్ట్స్ అన్ని అయితే ఒకసారి ఏమేమి వచ్చినాయో కూడా మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన వైర్లెస్ డైల్ ప్యాడ్ గైస్. రొటేటబుల్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ దీన్ని మనం సెట్ చేసిన తర్వాత ఎలా ఆడుకోవచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ ఒక అడాప్టర్ అండ్ దాని మౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద లైట్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అయితే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ అన్బాక్స్డ్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే మనం చెక్ చేద్దాం. అండ్ దానికన్నా ఫస్ట్ అయితే దీని స్పెక్స్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి సో ఇంకా స్పెక్స్ చూసేసి తర్వాత అయితే మన పీసీకి సెట్ చేసి ఎలా అనిపించిందో నా రివ్యూ అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసలు ఈ స్క్రీన్ బార్ అంటే ఏంటి. సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బేసిక్గా స్క్రీన్ బార్ అంటే మన మానిటర్ మీద ఒక చిన్న లైట్ సెటప్ అనమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆపోజిట్ టు విండో ఉన్నారనుకోండి, ఈవెన్ మార్నింగ్ టైమ్స్లో మీకు గ్లేర్ పడుతూ ఉంటుంది. సో మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది స్క్రీన్ కనపడకుండా వీటన్నిటి వల్ల. సో మీకు అలా గ్లేర్ రాకుండా అండ్ మీ ఐస్కి కంఫర్ట్ ఇస్తూ ఇది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది మన మానిటర్ పైన ఉండడం వల్ల మనకైతే మన టేబుల్ స్పేస్ కూడా ఆక్యుపై అవ్వదు. సో జస్ట్ మానిటర్ పైన మనం పెట్టేసుకొని దీన్ని మనం యూఎస్బీ కనెక్షన్స్ ఇచ్చేసుకొని సో అక్కడ నుంచి దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మనం ఇలా వైర్లెస్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి ఆటో డిమింగ్ సెన్సార్ కూడా ఉంటుంది గైస్. సో ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి కనెక్ట్ అయిపోద్ది. సో దీంట్లోనే మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఐదర్ వార్మ్, కూల్, లైట్, సో అలాంటివి సెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి స్పెషల్ యాంగిల్ ఎల్ఈడీస్ ఉండడం వల్ల మీ స్క్రీన్ మీదకి గ్లేర్ రాకుండా అయితే మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఐస్కి కూడా మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది. సో దీంట్లో ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే డ్యూయల్ లైట్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఫ్రంట్ లైట్ వస్తుంది అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి మనకి ambient లైట్ ఉంటుంది. సో వాల్కి రిఫ్లెక్షన్ అవ్వడం వల్ల మీ ఐస్కి కూడా మంచి కంఫర్ట్ ఇస్తుంది. అండ్ మంచి అంబియన్స్ లుక్ కూడా ఉంటుంది. సో మీ సెటప్ కూడా ఒక మంచి బాస్ లెవెల్ లుక్ ఇస్తుంది. దీని డైల్ కూడా సూపర్ రొటేటబుల్ అండ్ ప్రీమియం లుక్లో ఉంది గైస్. ప్రీమియం ప్రొడక్ట్స్ ఎప్పుడైనా ప్రీమియం లుక్లోనే ఉంటాయి. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే గైస్, ఇది ఏ మానిటర్కైనా సెట్ అయ్యింది. లైక్ 0.06 ఇంచెస్ దగ్గర నుంచి 6 సెంటీమీటర్స్ థిక్ మానిటర్స్ వరకు అయితే ఇది మీకు ఎక్స్పాండబుల్ చేసుకొని మీరైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఓపెన్ అవుతుంది. అండ్ చిన్న మానిటర్ అయినా సెట్ చేసుకోవచ్చు, పెద్ద మానిటర్ అయినా పెట్టుకోవచ్చు. సో దీన్ని మీరు ఫుల్గా యూజ్ చేసే ముందు మొత్తం ఛార్జ్ పెట్టుకొని ఫుల్ అయిన తర్వాత అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని పవర్ సోర్స్ చూసుకుంటే మీరైతే టైప్ సి అయితే పోర్ట్ ఇస్తున్నారు. సో ఈ టైప్ సి పోర్ట్ తోటి అయితే మీ సిస్టమ్కి మీరు డైరెక్ట్గా పవర్ ఇచ్చేసుకొని దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే దీన్ని లేకుండా అయితే మీరు ఉండలేరు. తప్పకుండా, ఎందుకంటే గ్లేర్ చాలా మందికి అయితే ఇబ్బంది పడుతుంటారు మానిటర్స్ మీద గ్లేర్ పడుతున్నప్పుడు అండ్ ఆ ఐస్కి స్ట్రెయిన్ ఉండడం వల్ల. సో ఇదైతే మీకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో సెటప్ చేసి ఎలా అనిపించిందో చూద్దాం.
సో మనకి ఎక్స్ట్రా మౌంట్ అయితే వచ్చింది కదా గైస్, ఈ మౌంట్ని అయితే మనం స్టిక్కర్ తీసేసి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీకు డౌట్ రావచ్చు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ క్యామ్ ఎక్కడ పెట్టుకుంటామని. సో ఫేస్ క్యామ్కి ఇబ్బంది లేకుండా అయితే మీరు దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడైతే మీరు మీ ఫేస్ క్యామ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ టాప్లో వాట్ ఎవర్ మీకు నచ్చిన ప్లేస్లో అయితే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఎడ్జ్లో పెట్టుకోండి, ఎడ్జ్, మిడ్, సో ఎక్కడైనా సరే మీకు నచ్చిన స్పాట్లో దీన్ని ప్లేస్ చేసేసుకొని దీనిపైతే మీరు మీ వెబ్ క్యామ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్ మన బెంకు స్క్రీన్ బార్ హాలో 2 ఎలా అనిపించింది మీరైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే మన విశాల్ పెరిఫెరల్స్ అండ్ విశాల్ కంప్యూటర్ స్టోర్స్కి అయితే మీరు విజిట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే vishalperipherals.com వెబ్సైట్ అయితే విజిట్ చేసి మీరు అయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ దెన్ బై, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా.